Hey guys, welcome back to the channel. So ఇవాళ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే క్వశ్చన్ వచ్చేసి ఎలక్ట్రికల్ క్వశ్చన్ నెంబర్ 234 పాలిండ్రోమ్ లింక్ లిస్ట్ అనమాట. ఓకే, సో సింపుల్గా ఏంటంటే ఒక లింక్ లిస్ట్ ఇస్తాడు. సో అది మనం పాలిండ్రోమ్గా చెక్ చేయాలి. దీన్ని మనం మల్టిపుల్ వేస్లో సాల్వ్ చేయొచ్చు అనమాట. సో ఈరోజు ఒక చిన్న టాస్క్ ఇస్తున్నాను మీకు. చాలా రోజులైంది మీకు టాస్క్ ఇచ్చి. సో 2 పాయింటర్ టెక్నిక్ రికర్షన్ మీరు చేయాలి. నేను లింక్ లిస్ట్ స్టాక్ చెప్తా. ఓకే, బ్రూట్ ఫోర్స్ స్టాక్ ఒకటి చెప్తాను. 2 పాయింటర్స్ అప్రోచ్ అంటే రికర్షన్ మీరు ఎక్కడైనా వెతుక్కోండి, ఏ ప్రాబ్లం ఏ అయినా పర్లేదు. సో రికర్షన్ అయితే వెతకండి, సెర్చ్ చేయండి. 2 పాయింటర్స్ నేను అప్రోచ్ ఎలాగో చెప్తాను. సో ఫస్ట్ ఒకటి సాల్వ్ చేసిన తర్వాత 2 పాయింటర్స్ ఎలా చేయాలో జస్ట్ ఒక ఓవర్ ఇస్తాను. సో దాన్ని బట్టి మీరు కోడ్ రాయండి. కోడ్ రాసి కింద కామెంట్ చేయండి. ఓకే, సో ఇప్పుడు ఈ లింక్ లిస్ట్ వేలో ఎలా సాల్వ్ చేద్దాం అంటే దీన్ని ఈ ఎలిమెంట్స్ని మనం ఒక అరేకి యాడ్ చేసుకుందాం. అంటే ఈ వాల్యూస్ని అరేకి యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్న తర్వాత చెక్ చేద్దాం, రివర్స్ చేసి ఈక్వల్ ఇస్తుంది అనుకో ట్రూ, లేదంటే ఫాల్స్. ఓకే, సో ఇది బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ అనమాట. అండ్ సింపుల్గా మనం ఏం చేస్తాం, టెంప్ ఈక్వల్ టు హెడ్ తీసుకున్న తర్వాత ఏం చేస్తాం, వైల్ టెంప్ ఉన్నంతసేపు ఏం చేయాలి, మనం ఒక అరేలో యాడ్ చేసుకుందాం అనుకున్నాం కాబట్టి ఒక అరే కూడా తీసుకుందాం. అరే ఈక్వల్ టు ఎంటీ అరే. ఓకే, ఇది తీసుకున్న తర్వాత ఏం చేస్తాం, అరే డాట్ అపెండ్ ఆఫ్ టెంప్ డాట్ వాల్యూ. యాడ్ చేసిన తర్వాత ఏం చేయాలి, టెంప్ని ముందుకు మూవ్ చేయాలి. టెంప్ ఈక్వల్ టు టెంప్ డాట్ నెక్స్ట్. ఓకే, రిటర్న్ అరే ఈక్వల్ టు అరే ఆఫ్ 2 కాలం పెట్టి -1 ఉన్నాయి. ఇదేంటి మనం రాసింది నెక్స్ట్ టైం రివర్స్ చేయడానికి. సో ఉన్న అరే రివర్స్ చేసిన అరే రెండు ఈక్వల్ అనుకో ట్రూ రిటర్న్ అవ్వాలి, లేదంటే ఫాల్స్ రిటర్న్ అవుతుంది. డైరెక్ట్ ఒక లైన్లో రాస్తారన్నమాట రిటర్న్ అనేది. కరెక్ట్గా చూడండి, అరే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 2 ఇక్కడ 1 2 ఉంది. సో ఇది ఇక్కడ 1 2 దీని దగ్గర ఇది రివర్స్ చేసాం, ఏమవుతుంది 2 1 అవుతుంది. ఈక్వల్ కాదు, అప్పుడు పాలిండ్రోమ్ కాదు. మనకి ఏం రావాలి, ఇక్కడ ఈక్వల్ అయితే ట్రూ వస్తుంది, లేదంటే ఫాల్స్ వస్తుంది. దీనికి ఏమొచ్చింది, ఫాల్స్ వస్తుంది. అండ్ దీనికి 1 2 2 1 ఉంది. సో ఇక్కడ 1 2 2 1 రివర్స్ చేసేసరే 1 2 2 1 రెండు ఈక్వల్ కదా, రెండు ఈక్వల్ అయింది కాబట్టి ఇక్కడ మొత్తం ట్రూ అవుతుంది. ఏ రిటర్న్ అవుతుంది, ట్రూ రిటర్న్ అవుతుంది. సో ఇదనమాట, చాలా సింపుల్ అప్రోచ్. రన్ చేశాను, సబ్మిట్ కూడా చేస్తా. ఇంకా చూడండి, మనకి సబ్మిట్ కూడా కాబట్టి ఎక్కువ టైం తీసుకుంది అనమాట. ఇది ఇప్పుడు ఏ మెథడ్ అయింది, ఇంగ్లీష్ మెథడ్ అయింది. ఇప్పుడు నేను స్టాక్ చెప్తా. సేమ్ ఇప్పుడు తీసుకున్నాం కదా, సేమ్ అలాగే చేద్దాం. టెంప్ ఈక్వల్ టు హెడ్ అరే బదులు ఇక్కడ మనం స్టాక్ అని నేమ్ తీసుకుందాం, అందుకని చేంజెస్ ఏముండవు. సింపుల్గా వైల్ టెంప్ ఉన్నంతసేపు ఏం చేయాలి, స్టాక్ డాట్ అపెండ్ ఆఫ్ టెంప్ డాట్ వాల్యూ. తర్వాత ఏం చేయాలి, టెంప్ ఈక్వల్ టు టెంప్ డాట్ నెక్స్ట్ అనాలి. ఏమవుతుంది, స్టాక్లోకి మొత్తం వాల్యూస్ అయితే వచ్చినాయి. తర్వాత మళ్ళీ టెంప్ ఈక్వల్ టు హెడ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక వైల్ రాయాలి. వైల్ టెంప్ ఉన్నంతసేపు ఇఫ్ టెంప్ డాట్ వాల్ ఈజ్ నాట్ ఈక్వల్ టు స్టాక్ డాట్ పాప్ ఆఫ్. స్టాక్ అంటే ఏంటి, లాస్ట్ ఎలిమెంట్ వస్తుంది అనమాట. ఇక్కడ పాప్ అన్నప్పుడు ఇందులో నుంచి లాస్ట్ ఎలిమెంట్ వస్తుంది. ఏం చేస్తాం, సింపుల్గా ఫస్ట్ ఈ 1 2 2 1ని ఇందులో స్టోర్ చేసుకుంటున్నాం. ఓకే, చేసుకున్న తర్వాత ఏం చేస్తున్నాం, ఈ లాస్ట్ నుంచి చెక్ చేసుకుంటూ వద్దాం. ఇది ఈ రెండు ఈక్వల్ అవ్వాలి. ఇప్పుడు ఇక్కడ టెంప్ ఎక్కడ ఉంది, మళ్ళీ హెడ్కి రీసెట్ చేసామంటే ఇక్కడ ఉంది టెంప్. ఈ లూప్ రాయడం వల్ల ఏమైంది, టెంప్ ఇక్కడ నుంచి ఎలా మూవ్ అయిపోతే ఇక్కడికి వెళ్ళిపోయింది. దాన్ని మళ్ళీ మనం ఫస్ట్కి పెట్టాం. టెంప్ ఈక్వల్ హెడ్ అంటే మళ్ళీ ఫస్ట్కి వచ్చింది. ఇప్పుడు స్టాక్లో మనకి లింక్ లిస్ట్ ఉన్న వాల్యూస్ అన్నీ ఉన్నాయి. సో పాప్ ఆఫ్ అంటే ఏమవుతుంది, లాస్ట్ ఎలిమెంట్ వస్తాయి అనమాట. సో ఈ ఫస్ట్ ఎలిమెంట్, లాస్ట్ ఎలిమెంట్, సెకండ్ ఎలిమెంట్, ఈ సెకండ్ ఎలిమెంట్ చెకింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ చూడండి, ఇఫ్ టెంప్ డాట్ వాల్ అంటే టెంప్ అంటే ఇక్కడ ఉంది దీని వాల్యూ, అండ్ అలాగే స్టాక్ డాట్ పాప్ అంటే ఇది అసలు లాస్ట్ వాల్యూ చెక్ చేస్తున్నాం. ఒకవేళ నాట్ ఈక్వల్ వచ్చింది అనుకో రిటర్న్ ఫాల్స్. ఓకే, నాట్ ఈక్వల్ వస్తే రిటర్న్ ఫాల్స్. లేదంటే ఏం చేయాలి, టెంప్ మూవ్ అవ్వాలి కదా. ఇప్పుడు ఈ కండిషన్ ట్రూ అవ్వలేదు, కాలం పెట్టడం మర్చిపోయినా. ఇక్కడ కండిషన్ ట్రూ అవ్వలేదు. ట్రూ అన్నప్పుడు ఏమవ్వాలి, నెక్స్ట్ వచ్చేసి టెంప్ అనేది మూవ్ అవ్వాలి కదా. అంటే ఈ రెండు ఈక్వల్ కాబట్టి ఇందులో ఒక లోపలికి వెళ్తుంది. ఈ కండిషన్ ట్రూ అవ్వదు, అవునా కదా. ఈ ఫస్ట్ ఎలిమెంట్ లాస్ట్ ఎలిమెంట్ ట్రూ అయింది, ఈక్వల్ అయింది. సో ఈ ఇఫ్ కండిషన్ అనేది ఫాల్స్ కదా, ఈక్వల్ కాకపోతే ఇది రన్ అవుతుంది. ఇప్పుడు ఈక్వల్ అయింది కాబట్టి ఏం చేయాలి, టెంప్ అన్నది ఇక్కడికి మూవ్ అవ్వాలి. ఓకే, సో ఇక్కడ పాప్ అన్నప్పుడు ఏమవుతుంది అంటే ఇందులోంచి కూడా రిమూవ్ అయిపోతుంది అనమాట లాస్ట్ ఎలిమెంట్. సో నెక్స్ట్ ఐటరేషన్లో ఏమవుతుంది, లాస్ట్ ఎలిమెంట్ ఇది అవుతుంది 2. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నాం, టెంప్ డాట్ వాల్ అన్నాం, ఇది వస్తుంది ఈక్వల్లో. సో అసలు ఎక్కడ మనకి ఈ ఇఫ్ కండిషన్ ట్రూ అవ్వదు, ఫాల్స్ రిటర్న్ అవ్వదు. బట్ ఇక్కడ మనం ఐటరేషన్ మనం ఏం చేయాలి, ఈ హెడ్ అనేదాన్ని పక్కకు మూవ్ చేస్తూ ఉండాలి. సో టెంప్ ఈక్వల్ టు టెంప్ డాట్ నెక్స్ట్ అన్నారు. ఒకవేళ ఈ వైల్ లూప్లో అసలు
రిటర్న్ ఫాల్స్ అవ్వలేదు అనుకో, అది ప్యాలిండ్రోమ్ అని అర్థం అనమాట. సింపుల్గా మనం బయటకు వచ్చేసి ట్రూ అంటాం. ఇప్పుడు ఇక్కడ చూడు, ఈ ఎగ్జాంపుల్ చూద్దాం. 1 2 అనేది స్టాక్లో స్టోర్ అయినాయి. మళ్ళీ టెంప్ ఈక్వల్ టు హెడ్ అన్నాం అంటే స్టార్టింగ్ తీసుకొచ్చాం, ఇక్కడ చూపిస్తుంది. సో టెంప్ డాట్ వాల్ ఈజ్ నాట్ ఈక్వల్ టు స్టాక్ డాట్ పాప్ అన్న. స్టాక్ డాట్ పాప్ అంటే 2 వస్తుంది, టెంప్ డాట్ వాల్ అంటే 1. రెండు ఈక్వల్ అయినాయా? కాదు. సో అప్పుడు మనకి రిటర్న్ ఫాల్స్ అయిపోద్ది, లేదంటే పాయింటర్ మూవ్ అవుతుంది అనమాట నెక్స్ట్కి. సో ఇది స్టాక్ ఇంప్లిమెంటేషన్. ఇంక చూడండి మనకి రన్ అయితే అయింది. సబ్మిట్ కూడా చేసేస్తున్నా. ఇంచుమించు సేమ్ వచ్చిందనమాట. ఓకే, కాకపోతే ఏంటంటే మెయిన్ ఇందులో ఇందాక దానికి దీనికి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. మనం జస్ట్ చెకింగ్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇందాకది ఏంటంటే మొత్తం ఒక అంతా స్టోర్ చేసుకుని దాన్ని అంతా రివర్స్ చేసి అప్పుడు చెక్ చేయాలి. ఇది జస్ట్ సేవ్ చేసుకుని లాస్ట్ నుంచి ఫస్ట్కి చెక్ చేసుకుంటూ వస్తున్నాం అంతే, మిడిల్ వరకు. సో దానికి దీనికి డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా ఉందన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ మీకు రికర్షన్ కోడ్ అయితే చూపిస్తాను. 2 పాయింటర్స్ మాత్రం మీరు ఖచ్చితంగా నేను చెప్పిన అప్రోచ్ ఫాలో అయ్యి కోడ్ అయితే రాయండి, కింద కామెంట్ చేయండి. అండ్ రికర్షన్ కూడా నేను పెద్దగా ఏం చెప్పను, సో జస్ట్ కోడ్ చూపిస్తాను ఎలా రాయాలన్నది. సో గైస్ వాడు ఇచ్చింది ఏంటంటే కొంచెం ఇలా కిందకి మూవ్ చేసి ఇక్కడ చూడండి, సెల్ఫ్ డాట్ లెఫ్ట్ ఈక్వల్ టు హెడ్ అన్నాను అండ్ రిటర్న్ సెల్ఫ్ డాట్ రికర్స్ హెడ్ అన్నాను. రికర్స్ హెడ్ అంటే ఇది వస్తుంది అనమాట. సో ఇది మనం రాసింది ఇక్కడ అవుట్పుట్. సో ఏమవుతుంది, లెఫ్ట్ ఈక్వల్ టు హెడ్ అన్నాం అండ్ రికర్స్కి మనం ఏం పాస్ చేసాం, హెడ్ అనేది పాస్ చేసాం. సో లోపల జరిగేది చెకింగ్ అంతా ఇదనమాట. నాట్ ఆఫ్ రైట్ రిటర్న్ ట్రూ, నాట్ ఆఫ్ సెల్ఫ్ డాట్ రికర్స్ ఆఫ్ రైట్ డాట్ నెక్స్ట్ అంటే రిటర్న్ ఫాల్స్. సో ఇదంతా చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది, అందుకని చెప్పి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలంటున్నాను. రికర్షన్ టాపిక్ మనం చెప్పిన తర్వాత ఇవన్నీ చెప్తే క్లారిటీ వస్తుంది. అసలు రికర్షన్ ఎలా వర్క్ అవుతుందో మీకు ఐడియా లేదు కదా ఇప్పుడు దాకా, అందుకని చెప్పి కొంచెం అంటే చెప్పడం కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది. సో అందుకని చెప్పి ఇక్కడ డైరెక్ట్ కోడ్ చూపిస్తున్నాను అంతే. ఓకే, ఇక్కడ చూడండి రన్ అయితే చేస్తున్నాను. సో మనకి సబ్మిట్ అయితే చూడండి టైం. సో ఇది మనకి వచ్చిందనమాట అవుట్పుట్. సో రికర్షన్ కూడా అంత ఫాస్ట్గా అయితే లేదు. అండ్ మనకి ఇంకా ఏముంది, 2 పాయింటర్ అప్రోచ్ ఉంది. సో అది కూడా చూపించేస్తాను. సో అది ఎలాగో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎలా చేయాలన్నది. సో ఇది కొంచెం రిమూవ్ చేసి అది కూడా చూపించేస్తాను మీకు ఫాస్ట్గా. సో గైస్ ఆల్రెడీ చెప్పాను ఇందాక. సో ఇది ఎలా అప్రోచ్ అవ్వాలని చెప్పేసి ఒక బేసిక్ ఓవర్ మళ్ళీ చేస్తున్నాను. కోడ్ ఒకసారి మీరు అండర్స్టాండ్ చేసుకోవడం ట్రై చేయండి, ఓకేనా. సో ఒకే ఎలిమెంట్ లేదంటే అదే సింగిల్ ఎలిమెంట్ ఉంటే ఏం చేస్తాం, సింపుల్గా రిటర్న్ ట్రూ అనాలి. లేదనుకో ఏం చేస్తున్నాం, స్లో ఫాస్ట్ అని చెప్పి తీసుకుని ఏం చేస్తున్నాం, స్లో మొత్తం అంటే ఫాస్ట్ చివరికి వెళ్ళేసరికి స్లో అనేది ఎక్కడ ఉంటుంది, మిడిల్లో ఉంటుంది. సో అక్కడ దాకా వెళ్ళాం. మిడిల్లోకి వెళ్ళిన తర్వాత ఆ మిడిల్ నుంచి చివరి ఉన్న దాన్ని రివర్స్లో సేవ్ చేసుకుంటున్నాం ఇక్కడ. ఓకే, ఈ కోడ్ దానికి రాస్తాం. రివర్స్లో సేవ్ చేసుకుని మళ్ళీ రీసెట్ చేసి స్టార్టింగ్ నుంచి ఇదే ఇంకో చూడు, లెఫ్ట్ ఏమో స్టార్టింగ్ నుంచి ఉండాలి, రైట్ వచ్చేసి రైట్ అనేది సింపుల్గా చెప్పాలంటే స్లో ఫాస్ట్ అన్నాం కదా, ఇక్కడ లెఫ్ట్ రైట్ అన్నాను. ఓకే, సో అంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారండి, ఓకేనా. సో రైట్ ఈక్వల్ టు ప్రీవియస్ అన్నాం. ఇక్కడ నుంచి మనం ఏం చేస్తున్నాం, చెకింగ్ చేసుకుంటున్నాం. లెఫ్ట్ది రైట్ది వాల్యూ చెక్ చేసుకుంటున్నాం. లెఫ్ట్ డాట్ వాల్ రైట్ డాట్ వాల్ ఒకవేళ నాట్ ఈక్వల్ అయిందనుకో రిటర్న్ ఫాల్స్, లేదంటే ముందుకు మూవ్ అవ్వాలి. ఇంకా అసలు ఎక్కడ రిటర్న్ ఈ లూప్లో అసలు రిటర్న్ అవ్వదు అనుకో, ఫాల్స్ అన్నది. లాస్ట్లో ఏమవుతుంది, రిటర్న్ ట్రూ అవుతుంది అనమాట. ఓకే, సో ఇది కోడ్, ఇది కూడా రన్ చేస్తున్నాను చూడండి. సబ్మిట్ కూడా చేసేద్దాం. సో ఇది కూడా 127 milliseconds టైం వచ్చింది. సబ్మిషన్స్ చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి. సో అదేంటి ఇప్పుడు ఇన్ అప్రోచ్ చెప్పు ఏది బెస్ట్ అని అడుగుతారేమో. సో అన్నిట్లో టైం కాంప్లెక్సిటీ కూడా చెప్పేస్తాను మీకు ఫాస్ట్గా. ఇక్కడ మనం చేసిన అన్ని అప్రోచెస్ యొక్క టైం అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి O(n). బట్ ఓన్లీ 2 పాయింటర్స్ మాత్రం స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి O(1). ఎందుకంటే 2 పాయింటర్స్లో మనం ఎక్స్ట్రాగా ఎక్కడ స్టోర్ చేయం, జస్ట్ పాయింటర్స్ వాడుకుంటాం, పాయింటర్స్ మూవ్ చేసుకుంటాం అంతే. సో ఎక్కడ మనం వాల్యూస్ని ఎక్కువగా స్టోర్ చేయం. మిగతా అన్నట్లు ఏంటంటే డేటా ఇక్కడ స్టోర్ చేసుకోవాలి, అప్పుడు చెకింగ్లు ఇవన్నీ చేయాలన్నమాట. సో అందుకని చెప్పి అన్ని సొల్యూషన్స్కి టైం కాంప్లెక్సిటీ వచ్చేసి O(n), స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి O(n). ఓన్లీ 2 పాయింటర్స్ మాత్రం O(1). వీడు అడిగింది ఇక్కడ చూడండి, ఏం అడిగాడు, కుడ్ యూ డూ ఇట్ ఇన్ O(1) టైం అండ్ O(1) స్పేస్. సో 2 పాయింటర్స్ అప్రోచ్లో అంటే ఈ అప్రోచ్లో మనం ఈ అడిగిన కండిషన్లో మనం సాల్వ్ చేసాం అనమాట. సో ఇది ఇవాళ క్వశ్చన్. రికర్షన్ తప్పించి మిగతా అన్ని క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను, ఎందుకంటే రికర్షన్ కొంచెం పిచ్చిగా ఉంటుంది. సో నాకు కూడా తెలుసు. బట్ ఎస్, ఒకసారి మీరు ట్రై చేయండి అసలు ఏం జరుగుతుంది అన్నది డీకోడ్ చేయడం ట్రై చేయండి. అండ్ 2 పాయింటర్స్ కూడా మీరు ఓన్గా ట్రై చేస్తారని అనుకున్నా, బట్ ఎందుకులే మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెడదాం అని చెప్పేసి నేను ఆన్సర్ ఇచ్చి ఇచ్చాను. ఓకే, సో ఇది కూడా ఏంటంటే ఏం చేస్తున్నాను ఒకసారి ఇది అబ్జర్వ్ చేయండి ఈ పార్ట్, ఓకేనా. ఇది చాలా ఈజీ, ఇది ఈ స్టార్టింగ్లో చాలా ఈజీ, ఎప్పుడు చేసేదే. సో ఇక్కడ ఏం చేస్తున్నాను అన్నది ఒకసారి మీరు చెక్అవుట్ అయితే చేయండి. ఓకే, సో ఇది వాళ్ళ వీడియో. ఐ హోప్ మీరు క్లియర్గా అర్థం అనుకుంటున్నాను. ఎక్కడ డౌట్ ఉన్నా సరే ఒకసారి వీడియోని రిఫర్ చేయండి. మళ్ళీ అయినా అర్థం కాకపోతే కింద కామెంట్ చేయడం అయితే ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. అండ్ వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ అవ్వండి మన ఛానల్కి. మళ్ళీ రేపు అయితే ముందుంటా. టిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.